నమస్కారం దుర్గా కుమార్ గారు. నమస్కారం సుధాకర్ గారు, మన వీక్షకులు కూడా నా నమస్కారం. జగన్మోహన్ రెడ్డి గారికి రోజుకో షాక్ తగులుతున్నట్టుగా తెలుస్తుంది. మనం ఆళ్ల రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుకున్న 2 రోజులు గడవక ముందే ఇప్పుడు రాప్తాడు వైసీపీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసినట్టుగా అయితే వార్తలు అయితే వస్తున్నాయి. సో ఆయన కూడా జగన్మోహన్ రెడ్డికి హ్యాండ్ ఇవ్వడానికి సిద్ధమైనట్టేనా? అంటే ఇప్పుడు వరకు ప్రజలకు షాక్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు. రోజుకొక షాకు. 4.5 సంవత్సరాలుగా ఆయా ప్రజలంతా తిన్న షాకుల్లో చాలా స్వల్పమైన షాకులు ఇప్పుడు మొదలైనవి ఆయనకి. అసలు జగన్మోహన్ రెడ్డి గారు చాలా భిన్నమైన వ్యక్తి అండి. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఇటువంటి ముఖ్యమంత్రి, ఇటువంటి పరిపాలన ఎవరు కూడా చూడలేదు. వాళ్ళ సొంత సామాజిక వర్గం కూడా ఆయన్ని చూసి ఒక రకంగా అంటే దూరంగా పెట్టాల్సిన వ్యక్తి తప్ప ఇతనితో కలిసి తిరిగితే మనకు కూడా నష్టం. ఇతర సామాజిక వర్గాలన్నింటినీ వేధిస్తూ ఈ రెడ్డి సామాజిక వర్గం అనేది ఒక ఇందుకోసమే పుట్టిందా అనే ఒక చెడ్డ ముద్ర తీసుకొచ్చాడని రెడ్డి సామాజిక వర్గంలో విఘ్నులైన వాళ్ళు, లౌకికవాదులు, చదువుకున్న కుటుంబాల వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళు బాధపడుతున్నారు ఇవాళ. అంటే ఆ సామాజిక వర్గాన్ని ప్రజా సమూహం నుంచి దూరం చేశాడు. అంటే వీళ్ళు ప్రతి వాళ్ళని వేధించడానికే పుట్టారని. కానీ నిజానికి సామాజిక వర్గం మొత్తాన్ని నిందించాల్సిన అవసరం ఇక్కడ లేదండి. ఆయన చేస్తున్న పనుల మూలన అటువంటి పరిస్థితి వచ్చి ఇవాళ ఎమ్మెల్యేలు కూడా ఇబ్బందికరమైన పరిస్థితిలో పడ్డారు. ఈయనకు ఉన్న ఒక అది ప్రేమ అనుకోవాలా, లేకపోతే సొంత సామాజిక వర్గం వాళ్ళనే నియామకాలు చేయటం, మిగిలిన సామాజిక వర్గాల వాళ్ళని ఎవరిని రాష్ట్రంలో బతకనివ్వని పరిస్థితి తీసుకురావటం వలన ఒక విభిన్నమైనటువంటి పరిస్థితిని రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యేలు కానీ వీళ్ళు కొంచెం విఘ్నులైన వాళ్ళు గుర్తించారు. అసలు ఇట్లాంటి వ్యక్తితో మనం ప్రయాణం చేయలేము, ఇది మనకి కూడా నష్టం అనేది ఇప్పుడు బాగా అర్థమవుతుంది. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్గా చెప్పాలంటే ఇప్పుడు కిందసారి రామనారాయణ రెడ్డి గారు కానీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వీళ్ళంతా కూడా నెల్లూరు నియోజకవర్గంలో విపరీతమైన కృషి చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అసలు దాదాపు స్వీప్ తీసుకొచ్చారు. కానీ ఈ పరిపాలనా విధానం చూసిన తర్వాత వాళ్ళకే ఆశయం పుట్టింది. ఎందుకు మనం ఈ పార్టీలో అసలు ఎమ్మెల్యేలుగా కొనసాగుతున్నాం, మనకేమన్నా వ్యక్తిత్వం ఉందా, అసలు ఇట్లాంటి అవినీతి చేస్తున్నప్పుడు ఇందులో మనం భాగస్వాములం కాకపోయినా మనం బాధ్యులం అవుతున్నాం ప్రజల ముందు, మనం ఆపలేని పరిస్థితి వచ్చింది. ఇలాంటి ప్రభుత్వంతో ఉండే కన్నా బయటకు వస్తే అన్నా ప్రజల గౌరవం దక్కుతుందని అట్లాంటి వాళ్ళు కూడా బయటకు వచ్చారండి. వాళ్ళు మీడియాని తీసుకెళ్ళి మరీ చూపించారు. గ్రావెల్ కానీ ఇవన్నీ కూడా ఇసుక అక్రమ తవ్వకాలు ఎట్లా జరుగుతున్నాయి, అసలు ఏం అడ్డు ఆపు లేకుండా వాళ్ళు వెళ్ళారని కూడా ఏం ఆపిన పరిస్థితి కూడా లేదండి. అటువంటి పరిస్థితిని ఎప్పుడు కూడా వాళ్ళు చూడాల. దాంతో ఇప్పుడు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు కూడా ముందే చెప్పాడు, అసలు ఈ ప్రభుత్వంతో నేను పని చేయటమే నాకు సిగ్గా ఉందని ఆయన వెళ్ళిపోయాడు. తర్వాత ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత విశ్వసనీయమైన వ్యక్తి, రాజశేఖర రెడ్డి గారి టైం నుంచి కొనసాగుతున్న వ్యక్తి. ఆయన కూడా ఇక నాకే ఎర్తబెట్టాడు ఇక్కడ. అంటే ఆయన కూడా బతకలేని పరిస్థితి, ఒక రకంగా సీటు రాదని కూడా ఇండైరెక్ట్గా చెప్పేయటంతోనే ఆయన కూడా బయటకు వెళ్ళిపోయాడు అన్నారు. ఇప్పుడు రాప్తాడు అనేది రాష్ట్రంలోనే ఒక రాజకీయంగా చాలా ప్రాముఖ్యమైన నియోజకవర్గం. ఎందుకంటే పరిటాల రవి గారి కుటుంబానికి చెందిన, అంటే వాళ్ళు ప్రాతినిధ్యం వహించారు, వాళ్ళదని కాదు, ఆయన ఆ ప్రాంతానికి అంత కీర్తి తీసుకొచ్చాడు, ఆ రకమైన అభివృద్ధి కూడా తీసుకొచ్చాడు. ఇవాళ రాప్తాడు ప్రకాష్ రెడ్డి గారు తనే ఫీల్ అవుతున్నాడు. అంతకుముందు తెలుగుదేశం పార్టీలో ఆయన వచ్చే నాటికి చూసిన అభివృద్ధి, ఆ తర్వాత ఈయన ఏం చేయగలిగానని కనుక పోల్చుకుంటే ఏమీ చేయలేకపోయాడు. అక్కడ వెనకబడిన ప్రాంతం, అది మెట్ట ప్రాంతం, కరువు ప్రాంతం. వాళ్ళ తనంతా తను ఒప్పుకుంటున్నా అంటే మిగిలిన ఎమ్మెల్యేలు ఒప్పుకోలేకపోతున్నారు. ఆయనకు ధైర్యం ఉంది కాబట్టి చెప్పాడు, ఏది నేను ఎమ్మెల్యేగా నేను మీరు ఆశించిన స్థాయిలో చేయలేదు, నేను ఆశించిన స్థాయిలో కూడా నేను చేయలేదు, నేను చేసిన పని నాకు తృప్తికరంగా కూడా లేదు, నాకు అంతకు మించిన అవకాశం లేదు, కాబట్టి నన్ను క్షమించండి అన్నట్టుగా ప్రజల ముందు ఒప్పేసుకున్నాడు. ఒక రకంగా అది గౌరవప్రదం అండి. ఇంకా మేకపోతు గంభీరం పెట్టుకుని నాకు 175కి 175 వస్తాయి, 175కి 200 వస్తాయి, ఎన్ని వేస్ట్ మాటలు. నియోజకవర్గాల్లో మొన్న గడపకి వెళ్ళి చీకొట్టుకొచ్చారు. మళ్ళీ సాధికారిత యాత్ర, బస్సు యాత్ర పెడితే అది అట్లాగే అయింది. తర్వాత ఆడుకుందాం రండి అంటే 4.5 ఏళ్ళ నుంచి ఆడుకున్నాం, ఇంకా మేమేం ఆడతాం రా నాయన, మా ఓపికలు అయిపోయినాయి, ఇక నువ్వు ఉండేది ఏదైనా ఆడుకునేది నువ్వు ఆడుకుని వెళ్ళిపో అనే పరిస్థితికి వచ్చారు ఓళ్ళల్లో. అంత నైరాశ్యం వచ్చేసింది. ఈ ప్రభుత్వం అనేది చెప్పిన మాట చెయ్యదు, వీళ్ళంత ఉచితమైనటువంటి భావన ప్రభుత్వం ఎప్పుడు రాలేదు. సలహాదారులు వాళ్ళే, ప్రతిదీ నియామకాలు, అసలు
మొన్న టీటీడీ దీనికి ప్రధానమంత్రి వెళ్ళినప్పుడు అసలు చూస్తే మొత్తం వాళ్ళ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిరుమల తిరుపతి ఫండ్స్ని కూడా తీసుకెళ్ళి తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్కి దోచిపెట్టడానికి 100 కోట్ల రూపాయలకి సంతకం పెట్టాడంటే ధర్మారెడ్డి గారు. ఎవరి డబ్బు అండి అది? భక్తులు శ్రీవారికి ఇచ్చుకున్న నిధులు. అంటే ఈ రకంగా పైనుంచి ఆశీస్సులు ఉండేటప్పటికి పరిపాలన జరుగుతున్న తీరు, అసలు అభివృద్ధికి నిధులు ఇవ్వకపోవటం, సొంత సామాజిక వర్గంలో కొంచెం జ్ఞానం ఉన్న విఘ్నత గల ఎమ్మెల్యేస్ మొత్తానికి కూడా తలవంపులుగా అనిపించి బయటకు వచ్చింది టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ అండి. మంచు శిఖరం కింద ఉంది, టైటానిక్ ఓడను పగలగొట్టినంత మంచు పర్వతం ఉంది అసంతృప్తి. ఇంకా కొంచెం టైం ఉంది, ఎలక్షన్స్ ఇప్పుడే ఎందుకు బయటపడాలని కూడా బయటపట్టాల. చాలామంది అసలు ఎమ్మెల్యే టికెట్ ఇస్తే కూడా తర్వాత ఎంతమంది నియోజకవర్గాలు మార్చారండి? అసలు వాళ్ళ నియోజకవర్గంలో వాళ్ళు ఫెయిల్ అయ్యారనే కదా నువ్వు మార్చింది. అవతల నియోజకవర్గం వాడు ఎందుకు భరిస్తాడండి యువతలాడిని? ఇక్కడ ఫెయిల్ అయిన వాడిని ఒకడిని ఇక్కడ విఫలం అయ్యాడరా నువ్వు తీసుకోమంటే ఆ విఫలమైన నాకు వద్దంటాడు. అసలు వీళ్ళు ఎవరో వాళ్ళకి పేరు తెలుసా? అసలు ఎప్పుడన్నా ఎమ్మెల్యేస్ వాళ్ళ శాఖలో జరిగిన అభివృద్ధి గురించి కానీ ఏదన్నా చెప్పారా బయటకు వచ్చి? ఒక్క సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పాడు, అంతే కదా. నిన్న అంతెందుకంటే బొత్స సత్యనారాయణ గారు ఒకప్పుడు ముఖ్యమంత్రి పదవికి పోటీ పడ్డాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నాడు. రాజశేఖర రెడ్డి గారు మంత్రివర్గంలో మంత్రిగా చేశాడు, కీలక మంత్రిగా చేశాడు అనేక శాఖలు. నిన్న ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారు వెనకాల నుంచి ఉంటున్నాడు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు మాట్లాడతాడు, ఈయన వెనకాల నుంచి ఇది ఇస్తున్నాడు ప్రాంప్టింగ్. ఎందుకు నీకు ఆ పరిస్థితి? నువ్వు రా ముందుకి. నువ్వు ఆ జిల్లాలోనూ ఆ ప్రాంతంలో ఉత్తరాంధ్ర జిల్లాలకు నాయకుడివి, ఒకప్పుడు సంయుక్త ఆంధ్రప్రదేశ్కే ముఖ్యమంత్రికి పోటీ పడిన వ్యక్తివి. సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఆయన ముఖ్యమంత్రికి సలహాదారే కానీ మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రి జరిగేటప్పుడు ఆయన ఉండడు కదండి. నువ్వు ఉంటావు చెప్పు. తర్వాత అట్లాగే నువ్వు ఇప్పుడు ఆయన అంటాడు పత్రికలు మేము చేసిన అభివృద్ధిని ఫోకస్ చేయట్లేదంటే, మంత్రులుగా మీరే నోరిప్పి మాట్లాడలేకపోతే పత్రికలు ఎక్కడ తవ్వి తీస్తాయండి మీ అభివృద్ధి? నువ్వు చెప్పాలి కదా. నువ్వు ఎందుకు చెప్పటం లేదు? అక్కడేం లేదు కాబట్టి చెప్తే ఇంకా ప్రజలు తిడతారు, నేను రోడ్లు బాగు చేశాను, అది బాగు చేశాను, ఇది బాగు చేశాను అంటే. ఇప్పుడు ఆయన రాప్తాడు ప్రకాష్ రెడ్డి గారు సీనియర్ నాయకుడు, మరి పరిటాల ఫ్యామిలీని ఢీకొని గెలిచాడు అంటే స్థానికంగా పరపతి ఉన్న వ్యక్తి అని అనుకోవాలి కదండి. అలాంటి వ్యక్తి వాళ్ళ నేను నిర్ద్వందంగా నేను క్షమాపణ చెప్తున్నాననే పరిస్థితికి వచ్చిందంటే నియోజకవర్గంలో చిన్న అట్లాంటి వీక్ మాట మాట్లాడితేనే అక్కడ గెలవలేడు. అట్లాంటిది ఆయన పూర్తిగా అస్త్ర సన్యాసం చేశాడు. నేనేం చేయలేకపోయాను. ఎందుకంటే అంతకుముందు జరిగిన అభివృద్ధి ఆయన కంటి ముందు కనపడుతుంది, ప్రజలకు కనపడుతుంది, పోల్చుకుంటున్నారు. ఇంకా ఎన్నాళ్ళని బ్రేవ్ ఫేస్ పెడతారండి. పెట్టినా కూడా జనం ఎట్లా నమ్ముతారు కాబట్టి అది ఒప్పుకోవటమే బెటరు. ఈయన కూడా అభివృద్ధి ఏమీ చేయకుండా ఊరికే కక్ష సాధింపుతో పరిపాలన సాగించి ప్రజలకు సంబంధించిన ఆస్తులను కూలగొట్టి ఈ విధ్వంసాలతోనండి చేసేది. ఏదైనా ప్రజలకు పనిచేసే అంశాలు నువ్వు నిర్మాణం చేయకుండా నీ వ్యక్తిగత విలాసాల కోసం 450 కోట్ల రూపాయలు భవనం కట్టి నిరుపయోగంగా పడేసి, తర్వాత ప్రజలకి అక్కడ ఉత్తరాంధ్ర ప్రజల యువతకి ఉపాధి కల్పించే మిలీనియం టవర్స్లో తీసుకెళ్ళి నీ తాత్కాలిక కార్యాలయ ఏర్పాటు పెడితే ప్రైవేట్ కంపెనీలు వస్తే ఏదైనా ఉద్యోగం వస్తుంది. నువ్వేమైనా ఉద్యోగం ఇవ్వగలవా? అదే ఉద్యోగస్తులు వచ్చి 2-3 రోజులు ఇక్కడ బస్ చేసి వెళ్తారు. అంతేగాని ఆ తర్వాత ఆ భవనం మళ్ళీ మూతపడి ఉండాల్సిందే. ఇటువంటి నిరుపయోగమైన పనులు చేసినందువల్ల ప్రజలకు ఏం అర్థమైన లాభం జరుగుతుందండి? ఇప్పుడు ఆ రోజు ఫస్ట్ ఇక్కడ కూడా హైదరాబాద్లో ఒక్క హైటెక్ భవనమే కదా కట్టింది. అక్కడి నుంచి ఎన్ని పిలకలు వచ్చేసినాయండి వాళ్ళ. కొన్ని 50 కిలోమీటర్ల దూరంలో ఏ పక్కకు చూసినా కూడా అంత ఐటీ విస్తరణ జరిగింది. తర్వాత ఆ తెలంగాణలో ఆర్థికంగా కూడా ఇవాళ పరిపుష్టం కాగలిగిందంటే ఐటీ నుంచి వస్తున్న పన్నుల రూపంలోనే. అట్లా అన్నమాట. అది చేయకుండా ఇలా మభ్యపెట్టే మాటలతో ఎక్కువ కాలం కాలక్షేపం ఎవరు చేయలేరు.